తగ్గుతూ వచ్చి నేను విశాఖపట్నంలో జాబ్ చేసే టైంకి బాగా సీరియస్ అయింది పుండు. అప్పటికి అమ్మోళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కూచిపూడి దగ్గర, పిలిపించి అక్కడ ఆపరేషన్ చేయించా హాస్పిటల్లో. ఆ రోజున నా స్తోమత ఉంది కాబట్టి నేను చేయించగలిగాను. నాకు ఆరోగ్యశ్రీ లేదు కదా, చేయించగలిగాను నేను హాస్పిటల్లో. ఎంత ఖర్చు అవుతుంది ఈ టెస్టులు వీటన్నిటికీ? చూడండి ఎన్ని వేలు ఖర్చు అవుతుందో. నేను అప్పుడు TV9లో చేస్తున్నాను. నాకు ఈ బోనస్ చెప్పాను కదా సెప్టెంబర్లో అట్లా డబ్బులు వస్తాయి అనేది, ఆ జీతం పెరిగిన డబ్బులు, ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి నేను చేయించగలిగాను. లేకపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు చివరికి పై ఖర్చులు వీటికి పర్సనల్ లోన్ పెట్టుకుని తీసుకున్నాను నేను. ఏది డెబిట్ కార్డు ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, ఆ లోన్ పెట్టుకుని తీసుకున్నాను నేను, చేయించగలిగి. తర్వాత ఆ రోజున ఆ గ్యాప్ ఎట్లాంటి సిచ్యుయేషన్ వచ్చిందంటే, ఆవిడ వృద్ధురాలు అయ్యే టైంకి క్యాన్సర్ కిందకి కన్వర్ట్ అయింది. ఆ రోజున గ్యాప్, ఆవిడ చనిపోయేదాకా బంచం మీదనే ఉంది 4-5 నెలల పాటు, దగ్గర కంప్లీట్ బెడ్ అనమాట. మనిషి కదలలేని పరిస్థితి అయిపోయింది. అంతకుముందు ఇంకోసారి ఒక 3-4 నెలలు శాంతం. అంటే ఈ ఎఫర్ట్ నాకు సమాజం మీద ఇప్పటికీ ఉండే కన్సర్న్ అదే. ఏంటంటే సొసైటీలో మనం అప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకురావడం, దానివల్ల ఆ ఫీజులు కట్టగలిగాను నేను. లేకపోతే నేనేం చేయాలా? యాజ్ పర్ నామ్స్ నాకు ఇది లేదు. పోనీ వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే ఆ రోజుల్లో కట్టే పరిస్థితి